దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, పరిశుద్ధుడైనటువంటి ప్రభు మీ పట్ల మీ కార్యమును నెరవేర్చాలని మీరెంతో ఆశతో ఎదురు చూస్తున్నారేమో కదా. అయితే మీ యొక్క సమస్త విషయముల మీద దేవునికి అధికారం ఇవ్వండి. అంటే మీ మార్గములను దేవునికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా అప్పగించండి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు తోడై ఉండి మీ యొక్క కార్యములన్నిటినీ ఎంతో గొప్పగా ఆయన నెరవేరుస్తారు. అయితే మీరు ప్రభువుని నమ్మినట్టయితే ఆయన శారీరకంగా మానసికంగా మిమ్మల్ని ఎంతో బలపరుస్తారు. అంతేకాదు, మీ అనారోగ్య సమయంలో ఆయన పొందిన దెబ్బల చేత మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తారు. అంతేకాదు, చదువులో తెలివి జ్ఞానమును అనుగ్రహిస్తారు. తగిన సమయమందు ఉద్యోగమును దయచేస్తారు. ఇంకా నీ వివాహ విషయంలో దేవుడు తన చిత్తాన్ని గొప్పగా జరిగిస్తారు. ఇంకా తర్వాత సంతానము కూడా తగిన సమయమందు దేవుడు దయచేస్తారు. అలాగే గృహం కట్టుకోవాలన్నా నీకు ఏది అవసరమో వాటిని తగిన సమయమందు దేవుడు త్వరపెట్టి నీ జీవితంలో వాటిని జరిగిస్తారు. అంతేకాదు, కోర్టు కేసుల నుండి ప్రతి ఒక్క సమస్యల నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు. అంధకార విరోధ మాంత్రిక చీకటి శక్తులన్నిటినీ దేవుడు లయము చేసి ఆయన వైపు తిరిగి ఆయన నమ్ముకొని నీ కార్యమును అప్పగించినటువంటి నీకు ఆయన ఎంతో తోడుగా ఉండి నీ కార్యములన్నిటినీ గొప్పగా జరిగించి సాతాను యొక్క శక్తి ప్రభావములన్నిటినీ లయము చేస్తారు. కనుక దేవుడు నీ వైపు తిరిగి ఉన్నారు. ఆయన వైపు తిరుగు. నీ యొక్క సమస్త భారము ఆయన మీద మోపు. ఆయన నమ్ముకో. ఆయన నీ కార్యములన్నిటినీ ఘనముగా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. వారి మీద దాడి చేస్తున్న చీకటి అంధకార విరోధ శక్తులన్నిటిని ప్రేస్తున్నాములో వారిని వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నింపి నడిపించండి. నీ భయము వారిలో ఉంచండి. విధేయత వారిలో ఉంచండి. ప్రభువా, వారి కార్యములు జరగక వారు ఎంతో చింతిస్తూ ఉంటున్నారు. ఇదిగో తండ్రి, ఇప్పుడు మాట్లాడిన రీతిగా వారి యొక్క కార్యములన్నీ నీకు అప్పగించి నిన్నే నమ్ముకొని అయ్యా కార్యం నీ ద్వారా పొందుకునే వారిగా వారిని లేవనెత్తండి ప్రభా. వారి గృహముల చుట్టూ వారి చుట్టూ వారి సమస్త విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. కీడు శోధనాపల్ని తప్పించండి. దుష్టుని కార్యము లయమి చేసి మీ కార్యములు అయ్యా తండ్రి నీ ప్రజల పట్ల బహుబలంగా జరిగించమని, వారు ఏదైతే ప్రార్థించి అడుగుచున్నారో తండ్రి ఆ కార్యము నెరవేర్చమని నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.